ఏమండి, రోగాలు వెళ్ళగొట్టగలుగుతారు, స్వస్థతలు చేయగలుగుతారు, అద్భుతాలు చేయగలుగుతారు. ఎన్ని గొప్ప వాళ్ళకి కలిగినటువంటి వరం ఏమిటంటే డబ్బులు, ధనం అవి వాళ్ళకి పడవు, అవి వాళ్ళ దగ్గర ఉండవు. దైవజనుల దగ్గర, దేవుని బిడ్డల దగ్గర, సేవకుల దగ్గర ఉండేది ఏమిటంటే దేవుని శక్తి ఉంటుంది. దేవుని మాటని బట్టి, ప్రభు మాటని బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి అది నిన్ను బాగు చేయగలిగింది. అవసరమైతే నీ అక్కర్లు తీర్చగలిగింది. నీ సమస్య కోసం ప్రార్థించే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. నీ సమస్యను తీర్చగలిగినటువంటి ప్రార్థనా శక్తి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ద్వారా వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు. అది నీ రోగమైనా, అది నీ ప్రాణానికి సంబంధించిన విషయమైనా, నీ అప్పులైనా, నీ ఉద్యోగాలైనా, నీ వ్యాపారాలైనా, నీ ఇళ్ళైనా, నీ పొలాలైనా, నీ తలాలైనా, ఏది దీవించబడాలన్నా అది దైవజనులు ప్రార్థన చేస్తే జరిగింది. దేవునికి స్తోత్రం. అందుకని